హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2024 ఇయర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి నీట్ ఎగ్జామ్ కొరకి. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త వెబ్సైట్ అండి ఇది, మనకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో మీకు సో ఫ్రెండ్స్, మీకైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి ఇప్పుడు ఏంటి అంటే లైక్ ఫీ ఎంత ఉంటుంది, సో ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఫీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో అనేసి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు కూడా గుర్తుపెట్టుకొని, ఇంకా ఎవరైతే సర్టిఫికేట్స్ వీడియో చూడలేదో అంటే లైక్ అప్లికేషన్ చేసుకోనికి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అయితే కొన్ని చెప్పామన్నమాట. సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి అనేసి అన్ని అయితే చూసాము. సో ఆ వీడియో ఇంకెవరైతే చూడలేదో సో కింద లింక్ ఇస్తాను, వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే సో ఫ్రమ్ ఈ రోజు 9th February 5 PM నుంచి అయితే ఓపెన్ అయినాయి. సో అప్ టు 9th March 9th 2024 వరకు, అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 1 month అయితే మనకి టైం అయితే ఇచ్చారు. పూర్తిగా 1 month టైం అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. 11 PM వరకు అయితే, అంటే March 9th 11 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు చూసుకోండి. నెక్స్ట్ మనకి కరెక్షన్ విండో, అంటే మనకైతే ఎడిటింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో అది కూడా కొంచెం టైం అయితే పడుతుంది. వచ్చాక నేనైతే తప్పకుండా మీకోసం అయితే వీడియో చేసి అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకైతే ఫీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, జనరల్ కావచ్చు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కావచ్చు, సో ఇక్కడ మా వాళ్ళకైతే 1700 రూపీస్ అయితే ఉంది ఫీ అమౌంట్. అండ్ నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకే సెక్షన్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 1600 రూపీస్ అయితే ఉంది ఫీ అమౌంట్. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి, అంటే ఫిజికల్లీ వీకెండ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు, అండ్ థర్డ్ జెండర్, సో వీళ్ళ అందరికీ వచ్చేసి చూసుకున్నట్టయితే 1000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో టోటల్గా ఈ అమౌంట్ ఉంది కదా, సో ఈ అమౌంట్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రాసెసింగ్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గుడ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ వచ్చేసి కలిపి, సో అవి వేరే, అది అప్లికేబుల్ అనమాట. అది మీకు బట్టి ఉంటుంది. లైక్ ఇప్పుడు 1700 ఉంటే 1700 ప్లస్ 50 రూపీస్ ఇలా పడుతుంది. సో చూసుకోండి, అంతా కలిపేసి మీరు డెబిట్ కార్డ్తో మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీకైతే ఇక్కడ గుర్తుపెట్టుకొని, అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి లేటర్గా మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తామని చెప్పారు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ అయితే తెలుసు కదా మనకైతే. సో May 5th సండే రోజున అయితే ఉంటుంది. సో అందరూ అయితే అప్పటి వరకు అయితే ప్రిపేర్ అయితే ఉండండి. సో వన్స్ అప్లికేషన్ క్లియర్ కట్గా మీరైతే అప్లై చేసిన తర్వాత నెక్స్ట్, సో ఈ అందరికీ ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ అయితే చేసుకోమాకండి. సో ఒక 5 days తర్వాత చేయండి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందరు మీకు చెప్పొచ్చు, సో ఈ మిస్టేక్స్ ఉన్నాయి ఇట్లా చేయొద్దు అనేసి. సో లేదు ఇప్పుడే మీరు చేసేసారు అనుకోండి, సో ఆ మిస్టేక్ మీరే చేస్తారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా మీరే చేస్తారు కాబట్టి ఫస్ట్ చేస్తే అలా చేయకండి. ఒక 3-4 days తర్వాత చేయండి. సో మనకి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి అన్నీ తెలుసు కదా, సో అవైతే చూసుకోండి. సో నేనైతే మీకు కావాలి అంటే ఫ్రెండ్స్ తప్పకుండా నేనైతే మీకోసం అయితే అప్లికేషన్ ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఇన్ కేస్ వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. సో మీకు మన వీడియోస్ హెల్ప్ అవుతాయి అనేసి నేను చేస్తున్నాను, కానీ మీరు చూడకపోతే మాత్రం నేను కూడా ఏం చేయలేను ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా మోటివేషన్గా ఉండాలి కదా, అట్లీస్ట్ 100 వ్యూస్ వచ్చినా చేయాలనిపిస్తుంది. 100 వ్యూస్ కూడా రావట్లేదు, సో చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో మీ ఇష్టం, నేను చేస్తూ ఉంటాను. సో చూడకపోవడం మీదనమాట. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా సో మీకైతే చెప్తా ఉంటాను. లైక్ ఇప్పుడు మీకు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా మీకు లైక్ పాస్పోర్ట్ సైజ్ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB ఉండాలి. అంటే అప్రాక్సిమేట్లీగా 150 KB ఉంటే క్లియర్ కట్గా అనిపిస్తుంది పిక్చర్. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 30 KB ఉండాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి చూడండి, ఫింగర్ యొక్క థంబ్ ఇంప్రెషన్స్, అవి కూడా 200 KB బిలో అయితే ఉండాలి. అంటే 150 KB అయితే ఉండాలి. కంప్రెస్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ కంప్రెషన్ చేయడం రాకపోతే, ఫోటో కంప్రెషన్ రాకపోతే సో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వీటిపైన కూడా వీడియో అయితే చేస్తాను. సో మళ్ళీ పేమెంట్ చేసే టైంలో మాత్రం తప్పకుండా మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే వహించండి. సో ఒక్కసారి చేస్తే మళ్ళీ మీకు అయితే ఫీ అయితే రిఫండ్ అయితే రాదు. అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో మరి లెంత్ అయితే ఎక్కువగా చేయాలి అనిపిస్తలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మీరు కూడా మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు కౌన్సిలింగ్ టైం వరకు కౌన్సిలింగ్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ అన్నీ అయితే నేనైతే తప్పకుండా మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.